కోపం వస్తే ఒక్కోసారి నిలువునా పాతేస్తా అనేవారు మా చిన్నతనంలో. మాకు అర్థమయ్యేది కాదు. కానీ నాకు పెద్ద అయిన తర్వాత అర్థమైందమ్మా, కంచి పరమాచార్య వంటి మహానుభావుడు పరమపదిస్తే నిలువునానే పాతేశారండి. ఇది ఇంత గొప్ప మాట అనమాట. నేను అంత గొప్ప యోగిని కావాలి, నిలువునా పాతేయాలి. పడుకోబెట్టి పాతిపెట్టడం అనేది శవానికి జరుగుతుంది. నిలువునా పాతిపెట్టడం అనేది మహాయోగికి సాక్షాత్ భగవత్ స్వరూపుడికి జరుగుతుంది. అలాగని అందరినీ నిలువునా పాతిపెట్టే ప్రయత్నం చేయకండి, అది తప్పు. అలాగా ఆ జ్ఞానం ఉన్నవాడికే జరుగుతుంది. సన్యాసులకి పీఠాధిపతులకే నియమం, మనబోటిగాళ్ళకి కాదు. ఆచారాలు మార్చాల్సిన పనులు, అందులో రహస్యం అది. అంటే నిలువునా పాతేస్తానే తిట్టులో ఏముంది అంటే, నిలువునా పాతే యోగ్యతను నువ్వు సంపాదించుకోవాలి. కంచి పరమాచార్య అంతటి వాడివి కావాలి, శృంగేరి భారతీ తీర్థస్వామి లాంటి వాడివి కావాలి, అంతటి వాడివి కావాలని చెబుతున్నారు. అనుకోకుండా సిద్ధి పొందాలి, సిద్ధి పొందాలి, సిద్ధి పొందాలి. నిలువునా పాతేసే యోగ్యతను సంపాదించుకోవాలని తిట్టు పదాలు కూడా దీవెనలుగా ఉన్న నా తెలుగుకి నమస్కారం, నా భాషకి నమస్కారం, నా దేశానికి నమస్కారం.